ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా జై శ్రీరామ్ అనే పదం వినిపిస్తుంది. ఆ అయోధ్య రామయ్య ఎన్నో ఏళ్లుగా భూలోకంలోని తన స్వగ్రామం అయోధ్యకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి తరుణం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామభక్తులు తమలోని సంతోషాన్ని, భక్తిని, ప్రేమను చూపిస్తున్నారు. ఆ సీతారాముల వారు అయోధ్యకు విచ్చేస్తుండడంతో భక్తుల ఆనందానికి అవధులు లేవు. ఓ కళాకారుడు బియ్యం గింజలతోనే ఏకంగా రామమందిరాన్ని నిర్మించాడు. చూడడానికి కన్నుల పండుగగా కనిపిస్తున్న ఆ అద్భుత దృశ్యాలను మీకు మేము చూపించాలనుకుంటున్నాము. బియ్యం గింజలతో అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని తయారు చేసి శ్రీరాముడిపై తనకు ఉన్న అమితమైన భక్తిని చాటుకున్నాడు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్, డాక్టరేట్ గ్రహీత గుర్రం దయాకర్ ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కళాఖండం తయారీకి తాను సంకల్పించినట్టుగా తెలిపారు. 60 గంటలకు పైగా శ్రమించి 16,000కు పైగా బియ్యపు గింజలతో రామ మందిర నిర్మాణాన్ని తయారు చేశానని, త్వరలోనే ఈ మందిరాన్ని ప్రధాని మోడీకి అందజేస్తానని తెలిపాడు. బియ్యపు గింజలతో ఇలాంటి నిర్మాణాన్ని ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ తయారు చేయలేదని, అటువంటి రామ మందిర నిర్మాణ కళాఖండం తయారు చేయడం తన అదృష్టమని దయాకర్ అంటున్నాడు. బియ్యపు గింజలతో అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేసిన డాక్టర్ దయాకర్ను పలువురు అభినందిస్తున్నారు. అయితే దయాకర్ గతంలో కూడా అనేక సూక్ష్మ రూప కళాఖండాలను తయారు చేసి పలు అవార్డులు అందుకున్నారు. 22వ తేదీ రోజు అయోధ్య రామ మందిరం. నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్. నేను జగిత్యాల వాసిని. 16,000 బియ్యం గింజలతో ఈ రామ మందిరాన్ని నేను నిర్మించాను. దీని నిర్మాణానికి నాకు దాదాపు 60 గంటల సమయం పట్టింది. మరి యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న ఈ మందిర ఓపెనింగ్ కోసం, మరి దానికి నేను చాలా గర్వపడుతున్నా ఒక భారతీయునిగా. ఎందుకంటే మన సంస్కృతి, మన సనాతన ధర్మం, మరి మన రాముని యొక్క మందిరం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాం, కానీ ఈ రోజుకు అది నెరవేరుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఎంతోమంది ఈ మందిర నిర్మాణానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఈ మందిరాన్ని నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని నా ఒక కోరిక. జై శ్రీరామ్.